విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఎప్పుడైనా సరే సంజయ్ రాణి గారిని ఎవరు ప్రశ్నించినా దానికి సంబంధించి ఆవిడ నుంచి ఆన్సర్ రాదు. అటు నుంచి వ్యక్తిగత విమర్శలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్ప మీ నుంచి పరిష్కార దిశగా ఉండేటువంటి ఆన్సర్ అనేది మీ నుంచి ఎప్పుడూ రాదు. ఈరోజు జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో సంజయ్ రాణి అని అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నట్టుగా మాట్లాడుకోవట్లే. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి అబద్ధాలు సంజయ్ రాణి అని, ఆవిడకి సబ్జెక్ట్ లేదని, ఏది పడితే అది మాట్లాడతారని, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం, ఎదుటి వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఏ రాదు ఇవిడికి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు మీలో మంత్రి అనే హుందాతనం ఉంటుందా? ఒక ఎడ్యుకేట్ లాగా మాట్లాడతారా? మీ హావభావాలు, మీ మాట్లాడే విధానం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మాట్లాడితే ఏమంటారంటే ఈవిడ గత 5 సంవత్సరాల్లోనంట గిరిజనులకి చులకనగా చూశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ. జగన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు గిరిజనులు చులకనగా చూసావు, రోడ్డైలా, ఒక గొంత కప్పల, ఆరోపణలు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గతంలో మాట్లాడుతూ, నేను ఆవిడని మీరు అనే సంబోధించాను పుష్పశ్రీవాణి కానీ ఆవిడ మాత్రం నువ్వు అని అందరూ కూడా అసహించుకుంటున్నారని ఈవిడ కదా మాట్లాడారు ప్రెస్ మీట్లో. మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు జగన్ రెడ్డి నువ్వా అని మాట్లాడడం సభ్యత సంస్కారమా? కానీ దానివల్ల విద్యార్థులకు కానీ దానివల్ల టీచర్స్కి కానీ ఉపయోగపడే విధంగా ఏమీ లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించినటువంటి అంశం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఈరోజు నిన్న ప్రోగ్రామే ఎగ్జాంపుల్. ఎందుకనంటే బడిని సెట్ వేసి, బడిలో ఒక క్లాస్ రూమ్ని సెట్ వేసి కార్యక్రమం చేసేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు సెట్ వేయాల్సి వచ్చింది అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ 16-17 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క స్కూల్ని కూడా కొత్తగా నిర్మించలేదు కాబట్టి, ఒక క్లాస్ రూమ్ కూడా కట్టలేదు కాబట్టి, ఒక చిన్న చైర్ కూడా క్లాస్ రూమ్స్కి సప్లై చేయలేదు కాబట్టి, ఈరోజు ఒక సెట్ వేసి, ఆ సెట్లోని ఒక క్లాస్ రూమ్ సెట్ వేసి అందులో ప్రోగ్రామ్ చేశారు. ఇంకొక దురాలోచన కూడా ఉంది వీళ్ళకి. ఎందుకనంటే, ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు స్కూల్స్ ఏవైతే ఈ రాష్ట్రంలో చేసినటువంటి స్కూల్స్ ఉన్నాయో, నిన్న జరిగినటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మొత్తం స్టేట్ ఓవరాల్ మొత్తం కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ వెళ్ళిన స్కూలు నాడు నేడు చేసినటువంటి నాడు నేడు స్కూలు ద్వారాగా రూపుదిద్దుకున్న స్కూల్సే అన్నీ. సో ఆ నాడు నేడు ద్వారాగా రూపురేఖలు మారినటువంటి స్కూల్లోకి వెళ్ళి, ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని మీటింగ్ పెడుతుంటే అందులో ఉన్నటువంటి బెంచెస్, అందులో ఉన్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, అందులో ఉన్నటువంటి డిజిటల్ ప్యానల్స్ కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్పు కనిపిస్తుంది. అది కనిపించకూడదు కాబట్టి కేవలం క్లాస్ రూమ్ సెట్ వేసి అందులో బెంచెస్ కూడాను కలర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్లూ గ్రీన్ ఉన్నటువంటి కలర్స్ ఉన్నాయో కలర్స్ లేకుండా పింక్ కలర్ కూడా మార్చారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.